ఓం శాంతి. నేను ఆత్మను, నిరాకార జ్యోతిర్బిందు స్వరూపాన్ని, శివ్ పరమాత్మ నా తండ్రి. నేను ఆత్మను, శాంతి స్వరూపాన్ని, శివ్ పరమాత్మ నా తండ్రి. నేను ఈశ్వరీయ విద్యార్థిని, బాబా నాకు టీచర్. బాబా నాకు సద్గురువు, నేను మాస్టర్ సద్గురువును. శివ పరమాత్మ నాకు జీవిత భాగస్వామి, నేను శివ పరమాత్మకు జీవిత భాగస్వామిని. శివ పరమాత్మ నుండి బేహద్ పుత్రవాన్ భవ అనే వరదానాన్ని స్వీకరించి నేను జగన్మాతను అయ్యాను. జగన్మాత స్వరూపంలో పిల్లలందరి పాలన చేయటం నా కర్తవ్యం. జగన్మాత స్వరూపంలో పిల్లలందరికీ తండ్రి పరిచయాన్ని ఇచ్చి తండ్రి సమానంగా చేయటం నా కర్తవ్యం. ఇప్పుడు శోభారాణి అక్కయ్య తన స్వచింతన గురించి చెప్తారు. అక్కయ్య చెప్పండి. వినిపిస్తుంది అక్కయ్య. ఓం శాంతి. నేను ఆత్మను, నిరాకార జ్యోతిర్బిందు స్వరూపం, శివ పరమాత్మ. అక్కయ్య కెమెరా మీ ఎదురుగా ఉందా, కింద ఉందా? ఎదురుగానే ఉంది. ఎదురుగానే ఉందా? ఎందుకంటే కింద యాంగిల్ నుంచి కవర్ అవుతోంది. సరేలేండి, వాయిస్ మాత్రం పెద్దగా ఇచ్చేసి మాట్లాడండి. ఇలా పెట్టాలా? ఇట్లా పెట్టండి. సరేలే, సరిపోయింది, కానీ వాయిసే పెంచి మాట్లాడండి, అప్పుడు అందరికీ వినిపిస్తుంది. చెప్పండి. నేను ఆత్మను, నిరాకార జ్యోతిర్బిందు స్వరూపాను, శివ పరమాత్మ. నేను ఈశ్వర విద్యార్థిని, బాబా నాకు టీచర్. బాబా నాకు సద్గురువు, నేను మాస్టర్ సద్గురువు. శివపరమాత్మ నుండి బేహద్ పుత్రవాన్ భవ వరదాన్ని స్వీకరించి నేను జగన్మాతనయ్యాను. జగన్మాత స్వరూపంలో పిల్లలందరినీ పాలన చేయడం నా కర్తవ్యం. జగన్మాత స్వరూపంలో పిల్లలందరికీ తండ్రి పరిచయాన్ని ఇచ్చి తండ్రి సమానంగా చేయడం. వంశం నాకు తోచిన చిన్నప్పటి నుండి జరిగిన సంఘటన చెప్పినట్టు వినబడుతుంది. సౌండ్ స్లోగా వినిపిస్తోంది. ఇప్పుడు వినబడుతుంది. ఇప్పుడు వినిపిస్తుంది. వంశం చిన్నప్పటి నుండి వెంకటేశ్వర స్వామికి ఎక్కువ పూజ చేసేదాన్ని, ఎక్కువ భక్తి ఉండేది. వెంకటేశ్వర స్వామి అంటే చాలా ఇష్టం అత్తయ్య. అయితే నేను ఎక్కువ, మాది పెద్ద కుటుంబము. మా నాన్న వాళ్ళు 6 అన్నదమ్ములు, పెద్ద కుటుంబము.
ఏ పండుగలైనా అందరూ కలిసి ఉంటే చాలా బాగుంటుండే అప్పుడు. అయితే చిన్నప్పటి నుండి నేను ఒకటి కోరుకునేదాన్ని. ఎందుకో బాబాకు ఏదైనా విషయం ఉంటే బాబాకే చెప్పేదాన్ని అన్నట్టు. భగవంతునికి చెప్పేదాన్ని అన్నట్టు. మా పిన్ని కొద్దిగా ఆడపిల్లలంటే ఇష్టం ఉండకపోతుండే, ఆమె చాలా బాధిస్తుండే అన్నట్లు తన కూతురు వాళ్ళని. అయితే నాకు అటువంటి ఆడపిల్లలు పుట్టకూడదు. నాకు మగపిల్లలు పుట్టాలి. తర్వాత నాకు మంచి భర్త రావాలి. తర్వాత నాకు గవర్నమెంట్ జాబ్ చేసే భర్త రావాలని చిన్నప్పుడు ఏదో కోరుకునేదాన్ని. కానీ బాబా నాకు, మాది చిన్న పల్లెటూరు. అక్కడ 7th క్లాసే ఉంటుంది. తర్వాత హై స్కూల్ చదవాలంటే సిటీకెళ్ళాలి. అక్కడ 2 సంవత్సరాలు చదువుకున్న తర్వాత అక్కడ వసతి సరిగ్గా లేనందుకు మా నాన్న వాళ్ళు మ్యారేజ్ చేశారు నాకు. మాది మాది అత్తగారు కూడా పెద్ద కుటుంబమే. నేను చిన్నదాన్ని. ఇద్దరు మా తోటికోడళ్ళు ఉంటుండే, మా ఆడబిడ్డ. నాకు అనుకున్నట్లే గవర్నమెంట్ జాబు, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ భర్త దొరికిండు. పెద్ద కుటుంబం దొరికింది. మంచిగానే ఉండేది. తర్వాత మా అత్తయ్య, మా చిన్న తోటికోడలు కొద్దిగా నన్ను హింసించేవారన్నమాట. ఎందుకో అట్లా ఎంత పని చేస్తుంటే నేను వాళ్ళకంటే ముందే చేస్తుంటే అయినా కూడా నన్ను హింసించేవారు. కానీ ఎవరు చెప్పలేదు. మా భర్త కూడా చెప్పలేదు. ఎవరు కూడా చెప్పలేదు. మా అమ్మ వాళ్ళు కూడా చెప్పేదాన్ని కాదు. ఒట్టి భగవంతుడికే చెప్పేది. భగవంతుడు నాకు ఎందుకు ఇట్లా హింస ఇస్తున్నారు, వీళ్ళు ఎంత సేవ చేస్తున్నా కూడా ఎందుకు ఇట్లా చేస్తున్నారు అని నా నేనే రాత్రిలో ఏడ్చుకునేదాన్ని. ఎవరు చెప్పేదాన్ని కాదు. తర్వాత నాకు 3 అబ్బాయిలు పుట్టారు. పిల్లలు పెద్దగా అయితుంటే మేము 30 సంవత్సరాలు కలిసి ఉన్నాం అక్కయ్య. మాది మా రెండవ బావగారు కిరాణం షాపు, పెద్ద బావ కిరాణం షాపు, రెండో బావ టీచరు, హిందీ పండిత్. మా బావరు ఎన్ఎఫ్సి సెంట్రల్ గవర్నమెంట్ మా వారు. కానీ మా పిల్లలు పెద్దగా అయితుంటే వాళ్ళు ఇంకా హింసిస్తుంటే నేను ఇంకా భరించలేకపోయినాను. మా తోటికోడలు కొద్దిగా నన్ను బాధ పెట్టేది. అయినా కూడా నేను గొడవ పడకూడదు, అందరితోనే ఉండాలి, మంచిగా ఉండాలి. ఎందుకంటే నేను కోరుకున్న పెద్ద కుటుంబం కాబట్టి నేను గొడవ పడకూడదు. మళ్ళీ ఎందుకంటే సహించి నా పని నేను చేసుకుంటూ పోయేదాన్ని. తర్వాత మా పిల్లలు 30 సంవత్సరాలు అయినాక మేము విడిపోయినాం అక్కయ్య. తర్వాత మా పిల్లలు పెద్దగా అయిపోయిండ్రు. పెద్దగా అయిపోయిన తర్వాత నేను కోరుకున్నాను, నాకు కూతురు లేరని బాధపడ్డాను. కానీ నా కోడలు నా కూతురులాగా రావాలి అని నేను అనుకునేదాన్ని. కానీ మా తోటికోడలు, మా అత్త వాళ్ళు బాధలు భరించలేక నేను పూజలు చేసింది. వ్రతాలు, నోములు, ఉపవాసాలు, కార్తీక మాసాలు, ప్రతి నెల ప్రతి సత్యనారాయణ వ్రతం చేసేదాన్ని. ఆ మంగళవారం నిమ్మకాయల దీపం పెట్టేదాన్ని. తర్వాత మా ఇంటి పక్కన అమ్మవారి టెంపుల్ ఉందన్నట్టు. ప్రతి శుక్రవారం పారాయణం, లలిత, విష్ణు సహస్రనామం, భగవద్గీత పారాయణం ఇవన్నీ చేసేదాన్ని. కానీ చేస్తుంటే చేస్తుంటే నాకు కూడా కొంచెం మనశ్శాంతి ఉంటుండే. తర్వాత మా పిల్లలు కూడా మంచిగా ఒక స్టడీ చదువుకున్నారు. ఒక దాంట్లో ఒక స్టేజ్కి వచ్చేసిండ్రు. నాకు ఇంకా కొద్దిగా నమ్మకం పెరిగింది. అంటే భగవంతుడు నేను ఏం కోరుకున్నా అది ఇస్తుంది కదా అని నాకు మనసులో ఇట్లా ఒకటి వచ్చేసింది అన్నట్టు. కానీ ఒక చింతన ఉండేది అన్నట్టు. ఎప్పటికీ మానసిక వేద ఏదో ఒకటి లోటు ఉన్నట్లు, ఏదో పోగొట్టుకున్నట్లు అనిపిస్తుండే అన్నట్టు. తర్వాత నాకు 95 లో ఒకటి సంఘటన జరిగింది, యాక్సిడెంట్ జరిగింది అక్కయ్య. నేను మ్యారేజ్కి వెళ్ళిన మీద బస్ స్టాప్ లో నేను నిలబడ్డాను. మా అత్తయ్య, నేను, మా వారు నిలబడితే ఒక అతను స్కూటర్ మీద హై స్పీడ్ లో అక్కడ పోయేది మళ్ళీ నా దగ్గరకు వచ్చి నన్ను గుద్ది మళ్ళీ వెళ్ళిపోయాడు. ఎంత స్పీడ్ లో వచ్చి నన్ను స్పీడ్ లో వెళ్ళిపోయాడు. కానీ నేను మా అత్తగారు భుజం మీద చేసినందుకు నేను పడిపోయినా. నాకు ఒకటి కాలుకు దెబ్బ తాకి స్వెల్లింగ్ వచ్చింది కానీ ఏమి కాలేదు అక్కడ. ఫ్రాక్చర్ కాలే, ఏం కాలేదు. ఒక వారం రోజులు సెట్ అయిపోయింది. తర్వాత మళ్ళీ ఇంకొకటి 2007 లో నేను మా బాబు ఇద్దరు బండి మీద వెళ్తున్న చిలుకూరుకు 108 ప్రదక్షిణలు చేద్దామని వెళ్తున్నాం. వెళ్తుంటే మా బాబు మార్నింగ్ 6 o'clock వెళ్ళింది. హై స్కూల్ వెళ్తున్నాను అట్లా 68 వెళ్తున్నాడు. ఇంత స్పీడ్ లో వెళ్ళకు నువ్వు, ఏదో నువ్వు ఇంత స్పీడ్ వెళ్తున్నది మంచిది కాదు, ఇది హైవే రోడ్డు అని చెప్పినా కూడా తర్వాత కొద్దిసేపటికి కొంచెం స్లో చేసిండు. అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రదక్షిణ చేద్దామంటే గురు స్వామీజీ లేదమ్మా 108 చేయకూడదు, ఎక్కువ టైం పడుతుంది, 30 చేయాలి అట్లా అనేసి అంటే సరే ప్రదక్షిణ చేసేసి అక్కడ 8 అవుతుంది, మార్నింగ్ 8 o'clock అవుతుంది అన్నమాట.
ఇక అసలు నేను ఒక వాటర్ బాటిల్, ఒక టవల్ హ్యాండ్ బ్యాగ్ లో పెట్టుకొని పోయినా. సరేలే ఇక మనం ఇంటికి వెళ్ళిపోదాం అనేసి భగవంతుని శిఖరం దగ్గర నిలబడి అనుకున్నా. నాకు ఏదో అట్లా అనిపించి టచింగ్ వచ్చింది నాకు. భగవంతుడా నన్ను క్షేమంగా ఇంటికి తీసుకెళ్ళని భగవంతుడి శిఖరం నమస్కారం చేసి కూడుకొని బండికి అసలు ఇక్కడ మంచిని కూడా తాగలేదు. వెళ్ళిన తర్వాత వస్తున్నాము, మామూలుగా వస్తున్నాడు, సైడ్కి వెళ్ళి వస్తున్నాం అన్నట్లు. అది కూడా మేము వస్తుంటే మన లంగాలోస్ దాటిన తర్వాత అక్కడ ఆర్మీది ఉంది అన్నట్లు. టర్నింగ్ బ్రిడ్జ్ తర్వాత టర్నింగ్ అన్నట్టు. అది ఏంటంటే డెత్ పెట్టారు, డెత్ ప్లేస్ అంట. అంటే అక్కడ ఏం యాక్సిడెంట్ అయినా కూడా అక్కడ ఎవరు పెట్టారంట. ఆ స్పాట్ అట్లాంటిదండి. అంటే టర్నింగ్ లో ఇంకొక రోడ్ ఉంది అన్నట్లు. ఆ రోడ్ నుండి ఎవరు వచ్చేది, ఏ వెహికల్ వచ్చేది తెలియదు అంట. సడన్ గా వచ్చేస్తే ఎవరు వచ్చినా ఆన్ ది స్పాట్ లో డెత్ అయిపోయిందంట. అయితే మేము మెల్లగానే వస్తున్నాం. రైట్ నుండి ఒక టాటా స్మో స్పీడ్ హై స్పీడ్ లో వచ్చేసి నన్ను బండిని కొట్టింది. బండిని కొట్టగానే ఆ బండి స్పీడ్ బ్రేకర్లు పోయినాయి. నేను ఎగిరి పడ్డాను. పడి చాలా దూరము, నా దగ్గర హ్యాండ్ బ్యాగ్ ఉంది, చాలా దూరం ఆ బ్యాండ్ బ్యాగ్ మీద రాసుకుంటూ వెళ్ళిపోయాను. కానీ మా బాబు చూడలేదు. అసలు బ్రేకులు పోయినాయి, బండి నడుపుకుంటూ వెళ్ళిపోతున్నా. అసలు చూడలేదు. అది ఏంది హైవే రోడ్. నేను పడ్డాను, కొంచెం చాలా దూరం పోయినాక అప్పుడు నాకు తెలివి వచ్చి నేను లేచినాను. లేచిన తర్వాత అసలు ఇంకే వెహికల్ రాలే అప్పటికి. లేచినాక తర్వాత చూస్తే బండి ముందుకు వెళ్ళిపోతుంది మా బాబు. నేను మా బాబుని పిలిచిన, అరు నన్ను పిలిస్తే అప్పుడు వెనుక చూస్తున్నాను. చూస్తే నేను పడిపోయినా అని అప్పుడు చూసుకొని బ్రేకులు అయిపోయినాయి. ఎక్కడ ఏం చేయాలనేసి బండిని అక్కడ పక్కన అన్ని గణేటాలు ఉంటే అక్కడ పడేసేసి పరిగెత్తుకుంటూ వచ్చినాను. వచ్చిన తర్వాత నాకు మొత్తం బ్లడ్, ఫేస్, చేతులంతా బ్లడ్ అయిపోయింది. ఆయన ఏడుస్తున్నాడు అన్నట్ల, బాబు ఏడుస్తున్నాడు ఈ రక్తం చూసేసి. నేను లేచినాను, వాటర్ బాటిల్ తీసినాను, ఫస్ట్ పడుకున్నాను. పడుకున్న తర్వాత సగం వాటర్ బాటిల్ తాగేసి నా దగ్గర టవల్ ఉంది, టవల్ తడి చేసి హ్యాండ్, అంటే చేతికి లెఫ్ట్ హ్యాండ్ మొత్తం చెక్కిపోయింది అన్నట్టు. మొత్తం ఇట్లా కనబడుతుంది అన్నమాట, మొత్తం అంతా బ్లడ్ అయిపోయింది. ఆ టవల్ కట్టేసేసి ఇక నేను మా బాబు బండి బ్రేక్ అయింది, నువ్వు ఎట్లా రాలేదు కదా. అయితే నేను ఒక 300 నా దగ్గర పెట్టుకున్నా. దేవి భాగవతము చిలుకూరులో తీసుకుందాం అనేసి పెట్టుకున్నా. దేవి భాగవతం బుక్ తీసుకున్నాక నాకు ఏమనిపించిందేమో, సరేలే మళ్ళీ వచ్చినప్పుడు తీసుకుంటా అని ఇచ్చేసి ఆ డబ్బులు తీసుకున్నాను. ఆ 300 నా దగ్గర ఉంది. అయితే 300 నువ్వు తీసుకో, బండిని మంచి చేసుకుని రా, నేను ఇంటికి వెళ్ళిపోతా, నువ్వు మెడికల్ బుక్ తీసుకుని హాస్పిటల్ రా అని చెప్పిన. అంత ధైర్యంగా నాకు అసలు ఏమనిపించలేదు. అది ఏడుస్తున్నాను అట్లా, ఏం కాదు అనేసి అక్కడ మిలిటరీ దగ్గరకు వచ్చినాక ఏందమ్మా అంత తిప్పలు తాకిందంటే, లేదు బాబు ఏం లేదు, ఇట్లా యాక్సిడెంట్ అయిందని అతనికి చెప్తే అతనే ఇక్కడ మెకానికల్ ఉందని చెప్పేసి అతనే ఆటో మాట్లాడింది. ఆటోలో నేను మెహందీపట్నం బస్ ఎక్కి రామ్నగర్ నుండి సాగర్ హాస్పిటల్కి నేను వచ్చేసి మా బాబు పండి చేసుకొని సాగర్ హాస్పిటల్ మెడికల్ తీసుకొచ్చి మా ఇంటి వాళ్ళందరూ అక్కడికి వచ్చేసి హాస్పిటల్కి వచ్చేసి. అప్పుడు నాకు చాలా ధైర్యంగా ఉన్నాను. నాకు అసలు ఎట్లా ఉన్నానంటే అసలు ఎవరికి కనబడద్దు బ్లడ్ అనేసి ఇట్లా కట్టేసుకున్నాను. అక్కడికి వచ్చే వరకు అక్కడికి వాళ్ళని చూసి ఏం బాగలేకపోయాను. అప్పుడు అనుకున్నాను మొత్తం బ్లడ్ వచ్చింది ఏంది అనేసి. అన్ని స్కానింగ్లు అవన్నీ తీసిండు, ఏం లేదని చెప్పిండ్రు. అతను క్లీన్ చేసి డ్రెస్సింగ్ చేసేసిండ్రు. అప్పుడు అనుకున్నా, భగవంతుడు నేను ఎంత కాపాడినా, నువ్వు నీకు చెప్పేసి వచ్చినాయి కదా, నేను అందుకు నువ్వు కాపాడినావు అనేసి అనుకున్నాను. అయితే మా భర్త అక్కడ పోలీస్ అన్నట్లు కానిస్టేబుల్, ఆయన అన్నారు ఇప్పటి వరకు ఎవరు అక్కడ పడ్డారో ఇంతవరకు ఎవరు కూడా బ్రతకలేదు, అదృష్టం వదిలి నేను బ్రతికిన అనేసి అతను చెప్తున్నా. లేదు నాకు భగవంతుడు కాపాడిన, ఆయన చెప్పేసి వచ్చినాయి కదా, ఆయన కాపాడిందని నాకు అనుకుంటున్నాను. తర్వాత అక్కడ 2 అట్లా యాక్సిడెంట్ అయింది. తర్వాత ఇంకా భక్తి ఎక్కువైపోయింది అన్నట్టు. నాకు తోడుకుండా నాకు భగవంతుడు నాకు ఏ చెప్తే అది చేస్తున్నాడు అనేసి ఇంకా పూజలు ఎక్కువైపోయినాక తర్వాత ఏమైందన్నట్లు 2070లో మా వారి దగ్గర మన రామనగర్ సెంటర్ నుంచి భక్తి అనేసి వచ్చి 7 days కూర్చొప్పింది అన్నట్టు. నాకు చెప్తుంటే చాలా మంచిగా మా పక్కన రాజలక్ష్మి అని, లేదక్క నేను కూడా చిన్నప్పుడు విన్నా, ఇది బాగుంటుంది, చాలా బాగుంటుంది, అట్లే విందాం అనేసి ఆమె నన్ను తీసుకుని వెళ్ళింది. అసలు వింటుంటే అసలు నేను ఇట్లా తేలిపోతున్నా. అసలు ఆత్మ, పరమాత్మ, పరంధామము ఇవన్నీ చెప్తుంటే అసలు ఆ అక్కయ్య నన్నే చూస్తుంది అన్నట్లు. ఏంది అక్కయ్య ఇంత లీనమైపోయింది అనేసి తర్వాత 7 days కోర్స్ అయిపోయినాక నేను ఎట్లయినా వెళ్దామని అంటే, లేదమ్మా నేను ఇక్కడికి వచ్చి చెప్తాను, డైలీ ఇక్కడ వచ్చి మీకు చెప్తాను అనేసి అన్నదన్నమాట. సరేనని ఇక్కడే విన్నాను. ఒక 6 months చెప్పింది అక్కయ్య. తర్వాత సెంటర్ రండి మీరు అనేసి అన్నది. సెంటర్ అంటే నాకు చిన్నపిల్లలు అంటే మీకు ఏమన్నదంటే, అక్కయ్య మీరు రోజు రాకుండా పర్వాలేదు, సండే రోజు రండి, ఆ రోజు అద్భుతం రోజు ఉంటుంది, చాలా బాగుంటది అనేసి అక్కయ్య చెప్పిందన్నమాట. తర్వాత కొన్ని రోజులైనాక అక్కయ్య వెళ్ళిపోయింది.
ఇక వేరే అక్క చెప్తుంటే ఇంట్లో కుదరక నేను ఆన్లైన్ లో వింటున్నాను. తర్వాత నేను 19 లో నేను ఒకసారి కరోనా వచ్చినప్పుడు మంజుల అక్క అయితే అశుశక్తిలో చెప్పు యూట్యూబ్ లో విన్నాను. కానీ నేను అనుకున్నా అక్కయ్య మరి బ్రహ్మకుమారి వాళ్ళు వేర్ డ్రెస్ వేసుకుంటారు కదా, మరి అక్క ఎల్లో డ్రెస్ వేసుకుంది, మరి అక్కయ్య వాళ్ళు శంకర్ పాట అది అంటారు కదా, అయితే వినకండి మీరు శంకర్ పాట కూడా ఉంటుంది అని చెప్పిండ్రు అన్నాడు. అయితే ఇది శంకర్ పాట ఏనేమో, మరి అక్కయ్య ఎల్లో డ్రెస్ వేసుకుంది నాకు అప్పుడు వచ్చింది. కానీ అశుశక్తిలో వింటే చాలా మంచిగా అనిపించింది అక్కడ. తర్వాత నేను వినలేదు. 23 రాజేశ్వరతో నేను చాలా క్లోజ్ గా ఉంటుంటే ఇద్దరం కలిసి మేము బట్టికి వెళ్ళిన మధుబనికి. అప్పుడు నేను చాలా క్లోజ్ గా ఉంటాను అన్నమాట. ఏ విషయం నాకు చెప్తుంటే నేను నాకే చెప్తుంటాను. అయితే అన్నది అన్నట్టు అక్కయ్య ఇట్లా మంజులకి ఏది క్లాస్ వస్తుంది, జూమ్ క్లాస్ మీరు వినండి అక్కయ్య చాలా బాగుంటది అని అని కొన్ని యూట్యూబ్ లో కూడా నాకు పంపించింది. అదేంటి కల్పవృక్ష జ్ఞానం, లా మేకురు అవన్నీ పంపిస్తే నేను కంటిన్యూగా విన్నాను. అంటే చాలా బాగా అనిపించింది అన్నట్టు. అసలు భగవంతుడు ఎంత ఇన్ని చెప్తుంటే మరి బ్రహ్మకుమారావు ఎట్లా ఎందుకు చెప్తున్నారు అనేసి నాకు అప్పుడు అనిపించింది. కానీ నేను తర్వాత ఈ జూమ్ క్లాస్ ఫస్ట్ రోజు వినలేదు, సెకండ్ రోజు విన్నాను. విన్న తర్వాత 7 days అయిపోయినాక అసలు నేను ఎంత తప్పు చేసిన బ్రహ్మకుమారి సెంటర్కి వెళ్ళేసి సత్యమైన జ్ఞానం వినకుండా సాకర మురళి చెప్పేసి అది విని అసలు నాకు మురళి కూడా అర్థం కాకపోతుండే. అసలు ఆ సండే వెళ్ళినప్పుడు అవ్యక్తి మురళి ఒకటి వినేదాన్ని. ఇది ఆన్లైన్ లో పెట్టినప్పుడు ఆన్లైన్ లో నడుస్తుండే కానీ నేను వినకపోతుండే, అసలు అర్థం కాకపోతుంది. కానీ మీ క్లాస్ స్టార్ట్ చేసిందంటే ఆన్లైన్ క్లాస్ కూడా బంద్ చేసిన ఇదే వింటున్నా. ఒక వారం రోజులు అయిపోయినాక మిమ్మల్ని చూస్తుంటే మీరు ఒకసారి ఇట్లా తల ఇరగొసుకున్నట్లుగా పెట్టుకుంటే నేను మా అమ్మ అది మురళి విన్నాను అన్నమాట. బ్రహ్మబాబా చెప్పింది సేమ్ మురళి మా అమ్మ చెప్తుంటే అది విన్నాను. అయితే మీరు చెప్తుంటే ఆ మధురత గంభీరత సేమ్ మా అమ్మనే వచ్చి మాకు చెప్తుంది కదా అన్నట్లు ఒక మీరు ఫేస్ లో ఒక గంభీరత ఉంది అన్నట్టు, తేజస్సు కనిపించింది నాకు. 2 days అట్లనే అనిపించింది. రాజేశ్వరికి చెప్పిన అక్కయ్య ఈ అక్క లేదు తేజస్సు కనపడుతుంది అక్కయ్య, నాకు ఆ మమ్మలా కనపడుతుంది అంటే ఏమో అక్కయ్య అన్నదండి. ఆమె కూడా వారం రోజులైనా ఆమె కూడా అట్లా అనిపించిందండి. కానీ పూర్తి నిశ్చయం అయిపోయింది. నాకు భగవంతుడు నాకు ఈ అక్కయ్య నాకు లభించున్నాడు, లేకపోతే ఆ బ్రహ్మకం నుండి ఇంకా చాలా గొడవలేదు. అసలు నేను మిలన్కి వెళ్ళాలంటే నియమాలు పాటించాలి, తినకూడదు అని చెప్పిండు అన్నట్టు. అంటే తినకూడదు అంటే స్టార్ట్ చేసిన అప్పటిదాకా మంచిగా శుభరానక్కయ్య ఒక్క నిమిషం, శుభరానక్కయ్య స్వచింతన గురించి చెప్పాలి. మీ జీవితంలో ఒక సంఘటన జరిగింది అని అంటే అది ఏ సంస్కారం ఆధారంగా అది వచ్చింది అన్నదే ఇక్కడ స్వచింతన. మన జీవితంలో సంఘటన చెప్తున్నారు రైతే, కానీ అది ఎందుకు వచ్చింది మీ జీవితంలో, అది కదా స్వచింతన అంటే. అదే కదా చెప్తున్నా. మీరు చెప్పేటప్పుడు ఒక సంఘటన చెప్పాలి, చెప్పి దాని వెనక సంస్కారం చెప్పాలి, చెప్పి ఇప్పుడు మీరు ఎలా మార్చుకుంటున్నారు అన్నది చెప్పాలి. ఇప్పుడు మీరు యాక్సిడెంట్ చెప్పారు, దాని వెనక సంస్కారం చెప్పలేదు. ఇప్పుడు ఏం చేస్తున్నారో చెప్పలేదు. మళ్ళా తర్వాత ఇప్పుడు మీకు మురళి అర్థం కాలేదు అని చెప్పారు, చేశారు. మరి ఎందుకు ఆ రకంగా వచ్చిందన్న దాని వెనక సంస్కారము, ప్రస్తుతం ఏం చేస్తున్నారు. ఈరోజు నేను చెప్తుంటే మీకు మురళి అర్థమవుతోంది, చేస్తుందంటే దాని వెనక సంస్కారం ఇప్పుడు ఎందుకు అర్థం. ఇది కదా మనం చేసుకుంటే మంచి జరిగితే పెంచుకుంటాము, జరగకపోతే దాన్ని ఎట్లా మారుస్తున్నాము. మనం ఇప్పుడు చెప్పుకుంటుంది డ్రామా జ్ఞానం కదా, డ్రామాలు ఎలా మార్చాలని. సో మీకు హోంవర్క్ అదే ఇచ్చాను నేను, ఒక సంఘటన వెనకున్న సంస్కారము దాన్ని ఎలా మార్చాలి. ఇది యాక్చువల్ మనం చేయాల్సిన సంఘటన, ఇది స్వచింతన. అయితే మీ క్లాస్ తర్వాత అప్పుడు నేను మార్చుకున్నట్టయ్యా. నేను భగవంతుడు చెప్పింది ఈ బాబా సత్యమైన జ్ఞానం కాబట్టి ఇది మనలో అంటే ఎందుకు ఈ సంఘటన వచ్చినట్టు నా వ్యర్థ ఆలోచనలతోనే వచ్చింది అనుకొని అప్పుడు నేను స్వయం మార్చుకొని వ్యర్థం ఆలోచనలు కాదు, అందరూ వినండి విషయం. సంస్కారాల ఆధారంగా సంఘటనలు, పరిస్థితులు మీరు ఆలోచనలు చేసి మీరు మీరు ఏదైనా ఆలోచన చేసి మీరు కర్మలోకి తీసుకొస్తే సంస్కారం అయిపోతుంది. ఆ సంస్కారము పాపపుణ్యాల ఆధారంగా మన జీవితంలో వచ్చే సంఘటనలు. సో నేను ఆల్రెడీ ప్రతి టాపిక్ మీద కవర్ చేసేసాను. చేసేసిన తర్వాత మీరు ఎంతవరకు దాన్ని క్యాచ్ చేశారని చెప్పడమే స్వచింతన యొక్క ఉద్దేశం.
సో ఎంతో మంది జ్ఞానంలోకి వచ్చారు గాని ఎవ్వరు సత్యమైన జ్ఞానం వినలేదు. బ్రహ్మకుమారిల దేహ జ్ఞానం విన్నారు. సో దీని వెనకున్న సంస్కారం ఏంటి అని నేను చెప్పాను క్లాస్‌లో. అది చెప్పాలిప్పుడు. సో ఒకసారి అందరూ ఆలోచించి మెసేజ్ పెట్టండి. ఎందుకు మీరు బ్రహ్మకుమారిల దేహ జ్ఞానాన్ని విన్నారు? ఇదే ఇక్కడ స్వచింతన. ఇప్పుడు ఈ అక్క ఎలాగైతే ఫస్ట్ సెంటర్‌కెళ్ళి దేహ జ్ఞానం విన్నా ఇంచుమించు అందరి జీవితాలు అవే. దీనికి సంబంధించి నేను ఆన్సర్ విస్తారంగా ఇచ్చేసాను. సో ఇప్పుడు స్వచింతన అందరూ చేయండి. ఎందుకు బ్రహ్మకుమారిల దేహ జ్ఞానాన్ని నమ్మారు? ఎందుకు బాబాని నమ్మలేదు? దీని వెనకాలున్న మీ యొక్క సంస్కారం ఏంటి? సో అందరూ స్వచింతన చేయండి. అది అసలు చేయాల్సిన పద్ధతే అది. ఎందుకు బాబాని నమ్మలేకపోయారు? ఎందుకు బ్రహ్మకుమారిల దేహ జ్ఞానాన్ని నమ్మారు? సో హోంవర్క్‌లో స్పష్టంగా అదే చెప్పాను. సంఘటన, ఆ తర్వాత మీ జీవితంలో వచ్చిన వ్యక్తులు, పరిస్థితులు, దాని వెనకున్న సంస్కారం. సో ఇప్పుడు ఈ ప్రశ్న మీద అందరూ స్వచింతన చేసుకోండి. అక్కయ్య సారీ ఏమనుకోద్దు ఆపాను. శోభక్కయ్య. ఓకే. ఓకే. ఎందుకు అనంటే యాక్చువల్‌గా స్వచింతన చేయాలా? మీరు సంఘటనలు చెప్పేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఆ సంఘటన వెనుకున్న సంస్కారాలే మనకిప్పుడు తెలియాలి. సో బాబాని ఎందుకు నమ్మలేదు? బ్రహ్మకుమారిల దేహ జ్ఞానాన్ని ఎందుకు నమ్మారు? సో స్వచింతన చేసి చెప్పండి. నేను వీటికి ఆన్సర్స్ ఇచ్చేసాను. ఒకవేళ నేను ఈ క్లాసెస్‌లో చెప్పినయన్ని అంటే నేను ఎంతవరకు సబ్జెక్ట్ చెప్పింది మీరు క్యాచ్ చేశారని తెలియడం కోసమే స్వచింతన చేసుకొని రమ్మని చెప్పాను. అక్కయ్య, బ్రహ్మకుమారి జ్ఞానం వాళ్ళు చెప్పండి. బ్రహ్మకుమారి వాళ్ళు దివ్య బుద్ధి ఇవ్వలేదు అక్కయ్య. ఆత్మ పాఠం యాక్చువల్‌గా చెప్పిండ్రు. దివ్య బుద్ధి ఇచ్చే పవర్ ఎవ్వరికీ లేదక్కయ్య. ఒక్క శివబాబాకే తప్పితే. అయితే సో వాళ్ళు చెప్పలేదు అక్కయ్య. ఇక్కడ ఏమైందనంటే యాక్చువల్‌గా నిశ్చయం ఉండాలి బాబా పట్ల నమ్మకం. అది లోపించింది. అందుకని మీరు ఆయనని నమ్మలేదు. వాళ్ళని నమ్మారు. నేను ఆల్రెడీ క్లాసెస్ చెప్పేసాను వీటన్నిటి గురించి. అందుకే పుస్తకము, పెన్ను పెట్టుకొని చెప్పేటప్పుడు అన్ని రాసుకోమని చెప్పండి. నేను ఇవి చెప్పేటప్పుడే చాలా సార్లు చెప్పాను. చాలా మంది నమ్మలేదయనని. సో మీరది గనక రాసుకుని మీ జీవితాన్ని స్వచింతన చేసుకున్నప్పుడు, అరె! నా జీవితంలో నేను బ్రహ్మకుమారిని నమ్మాను, బాబాని నమ్మలేదు. సో దానికి పరిష్కారం నేనేం చెప్పాను? ఇప్పుడు ఇంకా ఆయన చెప్పిన మహావాక్యాలు విని నాకొక్క బాబా తప్ప మరెవరు లేరు అని ఇంకా ఆ మహావాక్యాలని ప్రాక్టికల్ లైఫ్‌లోకి తీసుకురావాలి. ఇది మనం ఆయన జ్ఞానాన్ని నమ్మామా లేదా అన్న దానికి అక్కడ సంకేతం. సో కాబట్టి స్వచింతన చేసే వాళ్ళందరికీ ఆన్సర్ కూడా నేనే చెప్పేస్తున్నాను. సో ఆ నమ్మకాన్ని అందుకే ఇక్కడ ఏమైంది? జరిగిపోయిన దానికి క్షమాపణ చెప్పి, ఆ తర్వాత ఆయనకి నమ్మకాన్ని కుదిర్చామా? అదే గదా నేనడిగిన ప్రశ్నల్లో ఇది. ఈరోజు చలో ఓకే అని నమ్మలేదు. బ్రహ్మకుమారిల దేహ జ్ఞానాన్ని నమ్మాము. దానివల్ల ఎన్ని సమస్యలు ఫేస్ చేయాలో అన్నీ ఫేస్ చేసాం. అయిపోయిందేదో అయిపోయింది. సో వర్తమానంలో క్షమాపణ అడిగిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటిక్కడ? నెక్స్ట్ నమ్మకాన్ని కుదిరిచ్చాలి. అంటే బాబాని రుజువు చేసుకోవడం కాదు. మన ఆత్మలో నమ్మకం రికార్డ్ అవ్వాలి. సంగమంలోనే ఆయన మహావాక్యాలని మనం నమ్మామన్న దానికి రుజువేంటంటే వాటిని ఆచరించడమే. ఇది యాక్చువల్ అందరూ స్వచింతనలో రావాలి. ఆ తర్వాత యాక్సిడెంట్స్ అయ్యాయి అంటున్నారు. ఇన్ని యాక్సిడెంట్స్ అయితున్నాయి అనంటే దాని వెనకున్న సంస్కారం ఏంటి? కారణం ఏంటి చెప్పండి? అది మీరు స్వచింతన చేశానంటున్నారు గదా! ఏం చేశారో చెప్పండి? మీ క్లాస్ విన్న తర్వాత నాకు అంటే ఇప్పుడు ఇన్ని రోజులు బ్రహ్మకుమారి వాళ్ళది జ్ఞానం విన్నాను. ఇప్పుడు ఈశ్వరీయ జ్ఞానం వింటున్నానేసి అప్పుడు అనిపించింది అక్కయ్య. నా సంస్కారాలు కూడా మార్చుకున్నాయి. ఈశ్వరీయ సంస్కారాల్లాగా అత్తయ్య నాలో ఇప్పుడు క్లాసులు నడుస్తున్నాయే సంస్కారం. ఇప్పుడు మనం అన్ని క్లాసులు చెప్పేసుకొని ఇంకా ఈ జ్ఞానాన్ని మన మీదే ప్రయోగం చేసేసుకోవాలి. సో ఈరోజు యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి అంటే దాని మీద కూడా క్లాసులు చెప్పేసుకున్నాం మనం. ఎందుకు జరుగుతున్నాయి యాక్సిడెంట్లు ఈరోజు జీవితంలో? భారతదేశం యొక్క చట్టాలను ఉల్లంఘిస్తున్నాము. ట్రాఫిక్ రూల్స్ ఇది 63 జన్మల ఖాతా. ఇదేమి ఈ జన్మ ఖాతా కాదు. ఆ పాయింట్ చెప్పాలి మీరు. ఇదిగో నా జీవితంలో ఈ సంఘటన జరిగింది. నేను స్వచింతన చేసుకున్నాను. సో చేసుకుంటే ఇది పరిస్థితి కాబట్టి ఇప్పుడు నేను వెంటనే మార్చుకుంటున్నాను. ఈ సీక్వెన్స్‌లో మీరు చేసుకుంటేనే బాబా జ్ఞానాన్ని మీ మీద మీరు ప్రయోగం చేసుకుంటేనే మళ్ళీ మీ భాగ్యాన్ని తిరిగి రచించుకోగలరు. సో నాగలక్ష్మక్కయ్య గాని, వరలక్ష్మక్కయ్య, ప్రభావతక్కయ్య వీళ్ళు చెప్పినప్పుడు ఎక్కడెక్కడ ఎట్లా మార్చాలని
ఆల్రెడీ సబ్జెక్ట్ నా జీవితాన్ని ఉదాహరణగా ఇచ్చి చెప్పాను. సరే క్లారిటీ రావట్లేదు కదా అని కొంతమంది సేవాదారులు నిజంగానే ధైర్యం చేసి ముందుకొచ్చారు. సో, వాళ్ళు చెప్పింది చూసి కూడా నేను మళ్ళీ ఇదిగో ఇలా చెయ్యాలి అని చెప్పాను కదా! చెప్పినప్పుడు మీరు మీ జీవితాన్ని ఒకసారి మళ్ళీ స్వచింతన చేసుకొని కరెక్ట్‌గా ఈ సంఘటన, ఈ వ్యక్తి ఇదిగో ఇలా సరే మంచే జరిగిందనుకోండి. మన ప్రభావతకే చెప్పాను. మాకు మొత్తం ఫ్యామిలీ అంతా అనంటే ఏంటి అక్కడ ప్రాప్తులు పూర్తిగొచ్చాయి. సో, అంటే సంబంధ సంప్రదింపుల్లోకొచ్చి చేస్తున్నట్టు పెంచుకోవడం అంతే ఇంకా. ఆ తర్వాత మనం సమస్యలొచ్చినప్పుడు ఏడవడము, ఏడవకపోవడము. ఇది ఇంకొక సమస్య. ఈరోజు ఏదైనా సమస్యొచ్చినప్పుడు మనం ఏడుస్తున్నాము అంటే దాని వెనకున్న సంస్కారం ఏంటి మెసేజ్ చేయండి ఒకసారి. ఎందుకంటే ఇదే ఇక్కడ సంగమంలో సరిదిద్దుకోవాల్సిన విషయం. ఈరోజు సమస్యలొస్తే బాధపడ్డము, ఏడవడము ఇవన్నీ అందరూ చేస్తున్నారు. ఎందుకు ఏడుస్తున్నాము? ఇప్పుడు మీరు చెప్తున్నారు. ఇంట్లో సమస్యలొచ్చాయి ఆడపడుచు తనెవరు మీ అత్తగారంటే నేను సైలెంట్‌గా రాత్రి పూట ఏడ్చేదాన్ని అని చెప్పి. అవునా? సో, ఈ సమస్య అందరికీ ఉంది. వీళ్ళకొకరికే కాదు. సో, వాళ్ళు ముందుకొచ్చి చెప్పారు అనంటే ఈరోజు మనకు సంయోగం ఇవ్వడానికి కాబట్టి మనము ఆ గౌరవాన్నన్నది ఇవ్వాలి. ధైర్యం చేసి ఈరోజు ముందుకొచ్చినందుకు. సో, ఈరోజు ఎవరైనా ఇంట్లో సమస్య ఇంచుమించు సంబంధాల పరంగా అందరూ కన్నీళ్లు కారుస్తూనే ఉన్నారు. పెద్దగా ఎవరు ఏమి బయటికి చెప్పుకోలే గాని పెద్ద పెద్ద కథలుంటాయి అందరికి. అందరూ సైలెంట్‌గా కన్నీళ్లు కారుస్తున్నారు. కొంతమంది రాత్రి పూట బెడ్‌రూముల్లో కారుస్తున్నారు. కొంతమంది బాత్రూముల్లో, కొంతమంది అమ్మవారి దగ్గరికెళ్లి ఇట్లా ఎక్కడో చోటైతే ఏడుస్తూనే ఉన్నారు. ఏంటి దీని వెనకున్న సంస్కారము? ఈరోజు మనం ఏడవడానికి వెనక ఉన్న సంస్కారం ఏంటి? ప్రశ్న క్లియర్‌గా ఉంది. సంస్కారము. కామ, క్రోధ, లోభ, మోహ, అహంకారంలో ఏ సంస్కారం ఉండడం వల్ల ఈరోజు మనని ఎవరైనా ఏదైనా అంటే మనము ఏడుస్తున్నాము? సో, స్వచింతన చేసుకునేటప్పుడు ఆ విషయాన్ని అక్కడ గ్రహించి, దానికి తగ్గట్టు మనము ఇక్కడ మార్చాలి దాన్ని. సో, ఈరోజు ఎవరైనా ఏదైనా అన్నారు పరిస్థితికి అదే చూడాలక్కడ. అన్నారని చెప్పి మనం బాధపడ్డాము అనంటే అక్కడ గౌరవాన్ని ఆశించామంటే దాని వెనకున్న సంస్కారం, అహంకారం అక్కడ. తర్వాత ఇంకొకటి ఎవరైనా ఏదైనా అన్నప్పుడు కోపమొస్తోంది. కోపమొచ్చేసి అరిచి అరిచన్నా ఏడ్చేస్తున్నారు. లేదా దిగమింగుకున్నన్నా ఏడుస్తున్నారు. అంటే వాళ్ళని ఏమీ చెయ్యలేని నిస్సహాయ పరిస్థితిలో అక్కడ ఏడుపొచ్చేస్తోంది. లేదా మన వాళ్ళకి ఎవరికైనా ఏదైనా జరిగినప్పుడు ఆ మోహం అన్నది ఉన్నప్పుడు ఏడుపొస్తుంది. సో, పరిస్థితికి తగ్గట్టు మరి అహంకారమా, మోహమా, క్రోధమా లేదా నాకది కావాలి, ఇది కావాలి. కామం అంటే స్థూలమని కాదు సూక్ష్మంగా తీసుకున్నా మనం అనుకున్న కోరికలు తీరకపోతే కూడా ఏడుపొచ్చేస్తుంది. తర్వాత ఇంకా కావాలి, ఇంకా సో, ఇంచుమించు పరిస్థితికి తగ్గట్టు ఈ వెనకాల సంస్కారాలు ఇవే ఉంటాయి. ఇవి చెక్ చేసుకోవాలి మీరు. ఆ పరిస్థితిలో నేనెందుకు ఏడ్చాను? దాని వెనకున్న సంస్కారం ఏంటి? నేను గౌరవం కావాలని ఏడుస్తున్నానా? వాళ్ళని ఏమి చెయ్యలేక ఏడుస్తున్నానా? లేదా మోహం ఎక్కువైపోయి ఏడుస్తున్నానా? అనేది చెక్ చేసుకొని, ఆ సంస్కారాన్ని మార్చాలిక్కడ. సో, మార్చే పద్ధతి ఏంటన్నదే మనమిప్పుడు చెప్పుకున్నాం ఎన్నో ఎగ్జాంపుల్స్. మళ్ళీ తిప్పి తిప్పి బాబు మురళి దగ్గరకొచ్చాం. ఇప్పుడు నేను మళ్ళీ మురళి చెప్తాను. సో, ఈ రకంగా ప్రతి సంఘటన వెనకున్న సంస్కారాన్ని చెక్ చేసుకొని, ఇదిగో ఇది సంఘటన, ఇది సంస్కారము. సో, ఇప్పుడు వర్తమానంలో నేనేం చేస్తున్నాను? ఆ సంస్కారాన్ని పరివర్తన చేయడం కోసము నేను ప్రస్తుతం ఏ మహావాక్యాలని ప్రాక్టికల్ లైఫ్‌లోకి తీసుకొస్తున్నాను. ఈ రకంగా మీరు చేస్తేనే భాగ్యాన్ని కరెక్ట్‌గా రచించుకోగలుగుతారు. సో, ఇది పద్ధతి. సరే శోభకి ఇంకేమైనా చెప్పేదుంటే చెప్పండి మరి? అక్కయ్య నేను ఈ సత్యమైన జ్ఞానం విన్న తర్వాత నాలో చాలా ధైర్యం వచ్చింది అక్కయ్య. హ్మ్. అందరితోని ఇప్పుడు ప్రేమగా ఉంటున్నాను. హ్మ్. ఎవరి దగ్గర ఎవరి దగ్గరికెళ్ళినా మనసా, వాచా, కర్మణ సేవ చేస్తున్నాను. హ్మ్.
తర్వాత ఇంట్లో కూడా ఇల్లుని ఒక శివాలయంగా చేసేసి ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ కూడా శివపరమాత్మని యొక్క పిల్లలని వాళ్ళు కూడా ఈశ్వర సేవ చేస్తున్నట్టయ్య. అందరికి వరదానాలు ఇచ్చుకుంటూ ఆశీర్వాదాలు ఇచ్చుకుంటూ ఓకే. సంస్కారాలు చేస్తున్నట్టు. ఓకే. చెప్పండి. ఇంక మీరు అంతే ప్రిపేర్ అయ్యి వచ్చారు కదా! ఏమేమి ప్రిపేర్ అయ్యారో చెప్పండి. ఎలాగో వచ్చారు కదా! చెప్పండి. మీరు చెప్పేది చెప్పేసేయండి. మీరు ప్రిపేర్ అయ్యి వచ్చారు కదా! ఏదో పేపర్‌లో కూడా రాసుకున్నారు కదా! ఆ సందర్భం వచ్చింది కాబట్టి అందరికి గైడెన్స్ ఇద్దాం అని చెప్పేసి చెప్పారు. సో మీరేం చెప్పారో మీరు అంటే చెప్పేసేయండి. అది ఏ రకంగా మార్చుకోవాలి ఏంటన్నది నేను చెప్తాను ఇందాక చెప్పినట్టు. నేను సంస్కారాలు మార్చుకున్నాకయ్యా ఇప్పుడు. ఈశ్వర సంస్కారాలు, దేహ సంస్కారాలు, దైవీ సంస్కారాలు నింపుకొని అందరికి మనసా వాచా కర్మణ సేవ చేస్తున్నాను. యోగదానం ఇస్తున్నాను. తర్వాత ఇంట్లో వాళ్ళకి కూడా మా కోడళ్ళకైనా కూడా కూతురులాగా అందరికి ప్రేమతోని, సంతోషంతోని అందరికి సేవలు చేసుకుంటూ ఉన్నాను. పరమాత్మ శృతి ఎప్పటికి ఆత్మస్థితిలో ఉండి ఆయన జ్ఞానం వినుకుంటూ యోగం చేసుకుంటూ ఉంటున్నాక బాబా నేను కంబైన్ స్వరంతో బాబానే నాతో చేయిస్తుంది, నేను ఆత్మ నిమిత్తమని ఈశ్వర సేవ చేస్తున్నట్టు. సో మరి మీరు అత్తగారు ఇంకెవరు తోడికోడలు హింసించానన్నారు. వాళ్ళు అవునా? అవునక్క. సో దాని వెనకున్న సంస్కారం ఏంటి? అంటే ముందు జన్మలో నేను వాళ్ళకి చేసిన సంస్కారం, దేహ సంస్కారంతో వాళ్ళకి చేస్తున్న నేను అది తిరిగి నాకు వచ్చింది. ఏం చేశారు? ఏం చేశారో తెలిస్తే కదా మార్చగలరు. సో ఎగ్జాక్ట్‌గా మనం ఏం చేశామో తెలిస్తే ఏ సంస్కారం మార్చి ఇప్పుడు నేను పాపం చేశాను కాబట్టి నాకు తిరిగొచ్చిందనేది జనరల్ స్టేట్‌మెంట్. అందరికీ తెలుసు. ఏం చేశాం ఎగ్జాక్ట్‌గా అన్నదే పాయింట్. హ్మ్. సరే మరి. ఇంకేమన్నా ఉందా చెప్పండి. నేను ఇంకా క్లాస్‌లో కంటిన్యూ చేస్తాను ఈ విషయాలు. అంటే బాబా ఇచ్చిన ఖజానాలు ప్రాప్తులు ఉన్నాయి కదా అత్తయ్య. హ్మ్. బాబా శ్రేష్ఠ సంబంధాలు, శ్రేష్ఠ సంకల్పాలు, శ్రేష్ఠ సత్యమైన హ్మ్. స్నేహము, సఫలత, సంపద ఇచ్చింది కదా! హ్మ్. అవి హ్మ్. నాకు సంపర్కాలు శ్రేష్టం ఉన్నాయి అత్తయ్య. సంపర్కాలు కూడా నాకు చుట్టుపక్కల చాలా నాకు తోడుగుంటారు. ఏదన్నా కూడా నేను ఏదన్నా అడగడానికి వాళ్ళు ఏదైనా సహాయం నాకు అడుగుతారు అక్క, నేను వాళ్ళకి చెప్తాను. అందరు నాకు తోడుగుంటారు. సంపత్తి కూడా నేను నాకు అవసరానికి బాబా నాకు ఇస్తుండు లేదనకుండా. నేను కూడా ఎవరొచ్చినా వాళ్ళకి ఇస్తుంటాను అత్తయ్య. సఫలత అనుకున్నయన్నీ నెరవేరుతున్నాయి అత్తయ్య. బాబా నాకు తోడుగుండు కంబైన్డ్ స్వరంతో బాబానే చేయిస్తుండు. పిల్లలందరూ బాబానే చూసుకుంటుండు. బాబా పిల్లలు కాబట్టి ఈశ్వర ఈ శ్రీమతంలో ఉండి చేస్తున్నాను అత్తయ్య నేను. ఓకే. ఖజానా హ్మ్. బాబా ఇచ్చిన ఖజానాలు ఉన్నాయి కదా అత్తయ్య. సమయము, సంకల్పము, శ్వాస శక్తులు ఖజానాలు. సమయంని ఇప్పుడు నేను తీసుకొని ఏ సమయం ఉంటే ఎప్పుడున్న బాబా మురళి చదువుకుంటూ ఆత్మిక స్థితిలో ఉండి జ్ఞానం, యోగం, మనసా యోగం అవన్నీ చేస్తున్నాను అక్కయ్య. హ్మ్. సంకల్పాలు కూడా బా సమర్థ సంకల్పాలు ఇస్తుంటూ తర్వాత విశ్వాత్మలకి విశ్వ కళ్యాణం చేయడం, ప్రకృతికి ఎవరైనా అనారోగ్యంలో ఉన్న వాళ్ళకి కూడా సంకల్పాలు ఇచ్చి వాళ్ళకి శక్తులు ఇవ్వడము, బీదగా ఉన్న వాళ్ళకి చేయడము, వాళ్ళకి సహయోగం చేయడము అవన్నీ చేస్తున్నారు. హ్మ్. శ్వాస అంటే నిరంతరం బాబా స్మృతి చేస్తూనే ఎప్పుడు సమయం ఉన్నప్పుడు బాబా నేను కంబైన్ స్వరూపంతో ఆకృతిలో ఉండి కర్మణ సేవ చేస్తున్నట్టయ్య. హ్మ్. ఖజానాలు బాబా మురళి ప్రతిరోజు మిస్ కాకుండా చదువుకుంటున్నాను అక్కయ్య. హ్మ్. ఓం ఇంకా? శాంతి. ఓకే అమ్మా. ఓకే. మరి. సో ఇంచుమించు అందరి ఇళ్లలో ఉండే సమస్యలివే. సో ఇవి వీటి వెనక సంస్కారాలేంటి, ఎలా మార్చాలన్నదే మనం మురళి ద్వారా ఇప్పుడు తెలుసుకుందాము. సో 30థ్ మే 1973 మురళి ఏదైతే ఉందో, ఆ మురళి మనం నిన్న కొంచెం చెప్పుకున్నాము. సో నిన్న అడిగిన ప్రశ్న ఏంటంటే, నిర్బలులకు బలాన్నిచ్చామా? నిస్సహాయులకు సహాయం చేస్తున్నామా? నిర్భాగ్యుల భాగ్యాన్ని తయారు చేస్తున్నామా? సో స్వచింతనలో ఈ 3 ప్రశ్నలకు కూడా మీకు మీరు సమాధానం ఇచ్చుకుంటే ఎంతవరకు పుణ్యం జమైందో తెలుస్తుంది. తర్వాత బాబా నుంచి శక్తి ఎంత సమయంలో వచ్చేస్తదంటే 1 సెకండు అని అందరూ సమాధానం పెట్టారు. రైటే. ఆ వచ్చిన శక్తిని ఎక్కడ వాడాలన్నది తర్వాత మనం తెలుసుకోవాల్సిన విషయం.
తర్వాత ఈ రోజు ఒక సెకండులో మన బాబా నుంచి మనకి శక్తి నిండుతోంది అనంటే, ఇంకొక ప్రశ్న, బాబాకి మనకి దూరం ఎంత? మన యూట్యూబ్ ఛానల్ ఉన్న మురళిలో చాలా సందర్భాల్లో చెప్పాను ఈ ఆన్సర్. ఒక సెకండ్‌లో మన ఆత్మలో శక్తి నిండుతోంది అనంటే, బాబాకి మనకి ఎంత దూరం ఉంది? అంతే ఆన్సర్. ఒక సంకల్పం ద్వారా కనెక్ట్ అయిపోతున్నాం. అంతే దూరం అక్కడ. అందుకే మనకు ఒక సెకండ్ పడుతోంది ఆయన కనెక్ట్ అవ్వడానికి. ఒక సెకండ్‌లో ఏం జరుగుతుందంటే సంకల్పం చేస్తున్నాం అంతే. నేను ఆత్మని, బాబా ఒక సెకండ్‌లో అయిపోయింది. శక్తి వచ్చేస్తది. ఆ వచ్చిన తర్వాత దాన్ని ఎక్కడ వాడుతున్నాం అన్న దానికే బాబా ఇన్ని మురళీలు చెప్తూ పోయారు. సో, నెక్స్ట్ మనం నిన్నెక్కడ ఆపామంటే, ఒకవేళ అంతిమం వరకు ఎవరో ఒకరి ద్వారా ఏదో ఒక విధమైన సేవ తీసుకుంటుంటే, సేవకు బదులు భవిష్యత్తులో ఇస్తారా? భవిష్యత్తులో ప్రారబ్ధాన్ని అనుభవిస్తారా? లేక బదులిచ్చే సమయమా? ఈ అన్ని విషయాన్ని బుద్ధిలో పెట్టుకొని మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి. మా యొక్క అంతిమ పాత్ర లేదా భవిష్యత్తు ఏ విధంగా ఉంటుంది అని. సో, ఈ ప్రశ్నలు ఏవైతే అడుగుతున్నారో బాబా యాక్చువల్‌గా ఇవన్నీ స్వచింతనకు సంబంధించిన ప్రశ్నలే. ఈ మురళి చదివేటప్పుడు ఏం చేస్తున్నారంటే అలా చదివేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. యాక్చువల్‌గా బాబా ప్రశ్న అడిగారంటే అక్కడ ఆగిపోవాల. మురళీల ద్వారా ఆయన స్వచింతన చేసుకోమని చెప్తున్నారు. సో, ఈరోజు వర్తమానంలో నేను బ్రాహ్మణ పాత్రలో ఉన్నానా? ఆ తర్వాత నెక్స్ట్ ఫరిష్తా స్వరూపంలోకొచ్చానా? ఆ పాత్రలోకొచ్చానా? అన్నదే ఇక్కడ చెక్ చేసుకోవాలి. కానీ అసలు మనం ఎటు గాకుండా హాఫ్ కాస్ట్ బ్రాహ్మిన్సో లేకపోతే శూద్రులమో అయ్యాము అనంటే భవిష్యత్ ప్రాప్తి ఎలా ఉంటుంది? సో, సింపుల్‌గా చెప్పాలంటే ధారణ చేస్తే దేవతలు, చెయ్యకపోతే దాసీలు. సో, సత్య త్రేతాయుగాల్లో వచ్చే వాళ్ళంతా 33,00,00,000 దేవతలే గదా! దాసీలను గూడా దేవతలనే అంటున్నారు గదా! అంటే అక్కడ అందరిలో దైవీ గుణాలుంటాయి గాబట్టి దేవతలనే అంటారు. కానీ ఇక్కడ బాబా చెప్పే మురళి ఆ 108 రాజకుటుంబాల్లోకి రావడాని కోసం చెప్తున్నారు. సో, కాబట్టి అందరూ ఎట్లా ఆలోచిస్తున్నారంటే మురళి చెప్తే వచ్చేస్తారు గదా! సత్యుగానికొచ్చేస్తారు గదా! అయిపోతుంది గదా! బాబానే చెప్పారు గదా! అటు తిప్పి, ఇటు తిప్పి అదొక ఇదుంటదనమాట. ఏమన్నంటే బాబానే చెప్పారు గదా! అని. మరి చెప్పిన బాబా మరి ఇవన్నీ ఎందుకు చెక్ జేసుకోమని జెప్తున్నాడు? మురళి వినేస్తే వచ్చేస్తామంటే, ఇప్పుడు ఈ మురళిలో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ప్రశ్నలే అడుగుతూ ఉన్నాడు. మరి ఇన్ని ప్రశ్నలైనా అడగడం ఎందుకు? ఎలాగో మురళి చదివేసుకున్నారు గదా! మురళి చదివేస్తే వచ్చేస్తారులే అనుకోని ఊరుకోవచ్చు గదా! సో, మీ వర్తమాన పాత్ర ఏంటి? మా యొక్క అంతిమ పాత్ర లేదా భవిష్య పాత్ర ఏ రకంగా ఉంటుంది? పరిశీలించుకోండి. ఇప్పుడు చేయకపోతే ఇంకెప్పుడు చేస్తారు? అని ఇవన్నీ ప్రశ్నలు పుస్తకం ఉన్నోళ్ళంతా ఈ మురళి ప్రశ్నలు తీసుకొని మీకు మీరు స్వచింతన చేసేసుకుంటే మీకే తెలిసిపోతది. మీరు ఎక్కడొస్తున్నారా? ఏంటా? అని చెప్పి. ప్లస్ నేను అడిగిన 3 ప్రశ్నలు బలాన్నిస్తున్నారా? నిస్సహాయులకు సహాయం జేస్తున్నారా? నిర్బలుల భాగ్యాన్ని తయారు చేస్తున్నారా? సో, ఒకరికి చేసే ముందు ఇంతకు మీకు మీరు బలాన్నిచ్చుకున్నారా? మీకు మీరు సహాయం చేసుకున్నారా? మీ భాగ్యాన్ని మీరు రచించుకున్నారా? ఇది గూడా చెక్ చేసుకొని, ఆ తర్వాత ఇతరులది తయారు చేస్తే మనకు తిరిగొస్తుంది. హ్మ్. సో, మురళి చదివినంత మాత్రాన బాబా చెప్పిన ప్రాప్తులేవి రావు. చదువుకుంటున్నాం అంతే. చేస్తే వస్తాయి. ఎవరు చేస్తే వాళ్ళే పొందుతారు. ఊరికే మురళి చదివినంత మాత్రాన బాబా మొత్తం ప్రాప్తులిచ్చేసి, ఆ పదవులిచ్చేసి సత్యుగానికి ఏం తీసుకెళ్ళడు. అది అపోహ అంతే. చెప్పాను గదా! ఎళ్లి బుక్ స్టాల్స్‌లో పుస్తకాలు కొనుక్కొని తెచ్చినంత మాత్రాన సర్టిఫికేట్‌లొచ్చేసేవు. ఎగ్జామ్ రాసి పాస్ అయితే అప్పుడు సర్టిఫికేట్‌లిస్తారు. ఇక్కడ గూడా అంతే. సో, ఇక్కడ సర్టిఫికేట్ ఇవ్వాల్సింది బాబా. పరివారము, స్వయం యొక్క సర్టిఫికేట్. సో, స్వయం యొక్క సర్టిఫికేట్‌కి అక్కడ ఇది కొలమానం ఏంటి? మనం సంతృప్తి చెందామా? లేదా సేవలకు వెళ్ళిపోయి, నా మటుకు నేనుంటాను అని నిర్ణయాలు తీసుకున్నామంటే ఎక్కడో మనము బాబా చెప్పినట్టు ధారణ చేయలేదని అర్థం.
ఆ తర్వాత పరివారం యొక్క సర్టిఫికేట్. సో, పరివారం యొక్క సర్టిఫికేట్ ఎలా వస్తుందా అని చెప్పేసి క్లాసెస్‌లో విస్తారంగా చెప్పాను. సో, కవర్ చేయట్లేదు ఇక్కడ. వీడియోస్ వినండి. ఇప్పుడు బాబా సర్టిఫికేట్. బాబా సర్టిఫికేట్ ఎప్పుడు ఇస్తా అని చెప్పాడు? సంగమయుగి డిగ్రీ. మీరెప్పుడైతే శంకరుడి మాదిరి ఆ మూడవ నేత్రము శక్తి స్వరూపాలై వికర్మలను వినాశనం చేస్తారో అప్పుడు ఇస్తాను సర్టిఫికేట్ అన్నాడు. ఊరికే కూర్చుని మురళి చదివేస్తే సర్టిఫికేట్లు ఇస్తా అని చెప్పలేదు. మనం ఆల్రెడీ ఆ 3 మురళిలు చెప్పుకున్నాం. ఎక్కడ అవగుణాలు చూడొద్దు, ఎక్కడ అపకారికి ఉపకారం చెయ్యాలి, ఎక్కడ మనము సంగమయుగి డిగ్రీ అంటే పూర్తిగా శంకరుడి పాత్ర, శక్తి స్వరూపం పాత్ర పోషించాలని మనం ఆల్రెడీ అవి గూడా చెప్పేసుకున్నాము. ఒక్కసారి ఆ వెనక ఆ వీడియోస్ చూడండి తెలుస్తుంది. ఇవన్నీ చేస్తే అప్పుడు ఇదిగో బాబా ఇప్పుడు ఏ ప్రశ్న అయితే అడిగారో భవిష్యత్తు ఏ విధంగా ఉంటుంది అన్నది మనకు తెలిసిపోతుంది. అవన్నీ మనం గనక స్వచింతన చేసుకుని అందుకే స్వచింతన ఉన్నతికి మూలం, పరచింతన పతనానికి మూలం అన్నారు. సో, స్వచింతన ప్రతి నిమిషం చేసుకుంటూ ఉంటే నా భాగ్యాన్ని ఎలా రచించుకోవాలి? నా పుణ్యాన్ని ఎలా పెంచుకోవాలి? నా పాపాన్ని ఎలా సమాప్తి చేసుకోవాలి? నా సంస్కారాలను ఎలా పరివర్తన చేసుకొని వీటికే అసలు టైమంతా అసలు నన్నడిగితే సరిపోదు గూడా. ఏ 15 రోజులైతే మీకు టైం ఇచ్చామో నిజంగా చెప్పాలంటే అది సరిపోదు. అంటే కరెక్ట్‌గా చేస్తే గనక. ప్రతీదీ చూసుకుని ఓహో! ఈ మురళిలో బాబా ఇలా చెప్పారా? ఇలా చెప్తే ఇది నేను చేశానా? సో, నా జీవితంలో ఈ సంఘటనొచ్చింది. సో, నెక్స్ట్ ఏం చేయాలి? మళ్ళీ బాబాకి కనెక్ట్ అయ్యి ఆయన నుంచి సమాధానాలు తీసుకొని అలా చేస్తే యాక్చువల్‌గా 15 రోజులు సరిపోవసలు. మనం ఏంటంటే పరచింతన చేస్తూ ఉంటాం కాబట్టి ఏముంది వేరే వాళ్ళ విషయంలో వెంటనే నిర్ణయాలకొచ్చేస్తూ ఉంటాం. కాబట్టి ఇంతేనా ఈజీ అనిపిస్తది. కానీ ఇక్కడ చేయాల్సింది స్వ గురించి కదా! సో, స్వ గురించి చేసేటప్పుడు దేహాభిమానము, బుద్ధి వాడలేదు. సో, ఇలాంటివి కొన్ని జనరల్ స్టేట్మెంట్స్ ఇస్తున్నారు కరెక్టే. కానీ నిజంగా బాబాని నమ్మామా? 100% నమ్మకం అన్నది ఇప్పుడు ఏర్పరచుకోవాలి. దానికి ప్రొసీజర్ ఏంటి అనంటే ఇంక బాబా మురళిలు తీసి చూడాలి. చదవాలి. ఆ తర్వాత ప్రాక్టికల్ లైఫ్‌లోకి. ఆయన ఆయన చెప్పిన మహావాక్యాలు ప్రాక్టికల్ లైఫ్‌లోకి తీసుకురావడమే ఆయన పట్ల మనం చూపిచ్చే గౌరవము. మనకు రికార్డింగ్ జరిగే విధి కూడా అదే. కాబట్టి ఎప్పుడైతే ఇప్పటి నుండే సర్వ ఆత్మలకు బాబా ఖజానా ఇచ్చేటందుకు దాతగా అవుతారో, మీ శక్తుల ద్వారా దప్పికతో లేదా తప్పిస్తున్న ఆత్మలకు ప్రాణదానం ఇస్తారో, వరదాత అయి ప్రాప్తించిన వరదానాల ద్వారా వారిని కూడా బాబాకి సమీపంగా తీసుకువస్తారో, మరియు బాబా యొక్క సంబంధంలోకి తీసుకువస్తారో, అప్పుడే ఇప్పటి దాత స్థితి యొక్క సంస్కారం భవిష్యత్తులో 21 జన్మల వరకు రాజ్య పదవి అనగా దాత స్థితి యొక్క సంస్కారాన్ని నింపుకోగలరు. సో, ఇక్కడ బాబా చెప్తున్నారు దాత స్థితి యొక్క సంస్కారం అన్నది ఇప్పుడు నింపుకుంటే, చేస్తేనే ఈ 21 జన్మలకి ప్రాప్తొస్తది అంటున్నాడు. సో, ఏం చేయమంటున్నాడు? ఇప్పుడు ఎప్పుడైతే ఇప్పటి నుండే సర్వాత్మలకు బాబా ఖజానా ఇచ్చేటందుకు ఖజానాలు ఏంటని చెప్పుకున్నాం మనము? సమయము, సంకల్పాలు, శక్తులు, శ్వాస మరియు జ్ఞానధనం. ఈ ఖజానాలు ఇవ్వాలా అంటున్నాడాయన. ఇప్పటి నుంచే ఇస్తూ పోవాలి అందరికి. సో, ఆ ఖజానాలు ఎలా ఇవ్వాలి ఏంటా అన్నది కూడా మనం ఆల్రెడీ సబ్జెక్ట్ కవర్ చేసేసాము. సో, కాబట్టి అది కూడా వీడియోస్ ద్వారా వినండి. కాబట్టి ఎప్పుడైతే ఇప్పటి నుండే సర్వాత్మలకు బాబా ఖజానా ఇచ్చేయటం దాతగా అవుతారో, మీ శక్తుల ద్వారా దప్పికతో లేదా తప్పిస్తున్న ఆత్మలకు ప్రాణదానం ఇస్తారో. సో, ఈరోజు ఉదాహరణకు శాంతి శక్తిని ఇచ్చాడాయన. శాంతి లేక అశాంతితోటి, దుఃఖంతోటి ఎంతో మంది అల్లాడిపోతున్నారు. ఒక నిమిషం శాంతి లభిస్తే చాలు అని దప్పికతోటున్నారు. సో, అలాంటి వాళ్ళకు మీ శక్తులు ఇస్తున్నారా? వరదాతయి ప్రాప్తించిన వరదానాల ద్వారా వారిని కూడా బాబాకి సమీపంగా తీసుకువస్తారో. సో, ఈరోజు వరదానాలు ఇచ్చి, మనం ఒక వరదానం ఇచ్చామంటే అంటే బాబా స్టాండర్డ్స్ ప్రకారం అయితే మనం ఎవరికైనా వరదానం ఇచ్చామంటే వెంటనే పనిచేసేయాలంటాడు. సో, వరదానం అంటే ఏంటి? ఒక స్ట్రాంగ్ పవర్‌ఫుల్ థాట్ అది. ఒక ఆలోచన వరదానం అన్నది. సదా ఆరోగ్య భవ అంటే ఏంటది? అదొక ఆలోచన. ఏం ఆలోచన? శ్రేష్టమైన శక్తిశాలి ఆలోచన. ఏదైతే స్ట్రాంగ్, పవర్‌ఫుల్ అంటే శ్రేష్టమైన శక్తిశాలి ఆలోచన ఏదైతే ఉంటదో దాన్నే వరదానం అంటున్నారు. అంటే వాళ్ళకి ఏం కావాలో తెలుసుకొని ఇవ్వడం. సో, అలా వరదానాలిచ్చి మీరెప్పుడైతే వారిని కూడా బాబా సమీపంగా తీసుకువస్తారో,
మరియు బాబా యొక్క సంబంధంలోకి తీసుకువస్తారో అప్పుడే ఇప్పటి దాత స్థితి. సో, అందుకే చెప్పాను. నిన్న గూడా అక్కయ్య చెప్పేటప్పుడు నేను వాట్సాప్‌లో మెసేజ్‌లు ఫార్వర్డ్ చేసేస్తున్నాం. వాళ్ళకి చెప్పేస్తున్నాం, వీళ్ళకి చెప్పేస్తున్నాం అంటే, ఈ క్రైటీరియా ఫుల్‌ఫిల్ అయిందా లేదా చూసుకోవాలి. నేను అందుకే మీకు సేవలు చేసేటప్పుడు ఫోన్‌లు చేయండి, మాట్లాడండి, సంబంధ సంప్రదింపుల్లోకి రండి. మీరెలా ఉన్నతి చెందుతున్నారు? మీరెలా సంతోషంగా ఉన్నారు? ఎలా చేస్తున్నారని చెప్పండి అని మీకు ఆ రోజు సూచనలిచ్చింది అందుకే. సో, మేము ఏ సంబంధ సంప్రదింపుల్లోకి రాము. అలా చదువుకుంటాం, చేస్తాము అనంటే, రాజ్య పదవులైతే వచ్చే అవకాశం లేదు. ఎందుకంటే నెక్స్ట్ ఆయన అదే అంటున్నాడు. బాబా యొక్క సంబంధంలోకి తీసుకువస్తారో అప్పుడే ఇప్పటి దాత స్థితి యొక్క సంస్కారం భవిష్యత్తులో 21 జన్మల వరకు రాజ్య పదవి అనగా దాత స్థితి యొక్క సంస్కారాన్ని నింపుకోగలరు. సో ఏమేమి చేస్తే దాత స్థితి యొక్క సంస్కారం నిండుతుంది అన్నదే బాబా ఇక్కడ చెప్పారు. సో ఇప్పుడు దీన్ని బట్టి మరి ఇవన్నీ చేస్తున్నారా లేదా చూసుకోండి. సో మనకి సో ఇప్పుడు దీన్ని బేస్ చేసుకొని ఆల్రెడీ 3 మురళీలు అపకారిక ఉపకారము, సంగమయుగి డిగ్రీ. సో ఇవన్నీ పెట్టి మరి వీళ్ళందరికీ ఖజానాలు ఇస్తున్నామా? ఒక అడుగు ధైర్యంగా ముందుకేయాలంటున్నాడు బాబా. ఈరోజు నిజంగా చెప్పాలంటే ఈ పుస్తకాల సేవలు ఇవి చేయడం, పెట్టడం ఇవన్నీ చాలా ఈజీ. ఎందుకంటే అక్కడ నోరిప్పించి చేసింది లేదు అలా ఇచ్చుకుంటూ వెళ్ళిపోతాం. అందుకే బాబా దాన్ని చీమ వేగమంత సర్వీస్ అంటాడు. అసలు సమస్య ఎక్కడొస్తది అనంటే, ఈరోజు మనకి ఎవరైతే వ్యతిరేకంగా ఉంటారో, వాళ్ళకి శక్తినిచ్చి బాబాకి సమానంగా తీసుకురావడం. బాబాకి దగ్గర తీసుకురావడం. అది ఎప్పుడు సాధ్యము అనంటే, ఇంక అలా మనము సాక్షిగా స్థిరంగా ఉండి, ఎప్పుడైతే మన సంకల్ప శక్తిని వాడుతూ బాబా ఇచ్చిన ఖజానాలని, అది సంకల్ప స్థాయిలో వాడతారా? వాచా స్థాయిలో వాడతారా? స్వరూపం ద్వారా వాడతారా? అనేది పరిస్థితులకు తగ్గట్టు మీరు నిర్ణయించుకోవాలి. నాకు ఫోను చేసి ఫలానా సంఘటనలో నేను ఎట్లా ప్రవర్తించాలంటే నేను చెప్పలేను. ఎందుకనంటే, మీరు లోపల ఏం ఆలోచిస్తున్నారో నాకు తెలీదు. ఎందుకంటే చెప్పేటప్పుడు అందరూ బానే చెప్తారు. ప్లస్ అవతల వాళ్ళు ఎలా ప్రవర్తిస్తున్నారో అన్నది మేము చూడలేదు. సో మీరు చెప్పేటప్పుడు మీ దృష్టికోణం చెప్తూ ఉంటారు. మీ దృష్టికోణం ద్వారా చెప్పినప్పుడు ఒక మూడో వ్యక్తిగా నేను చూసి ఈ రకంగా ప్రవర్తించండి అని నేను చెప్పలేను. అందుకే మాటి మాటికి దివ్య బుద్ధి వాడి స్వచింతన చేసుకోండి. బాబాతోటి కనెక్ట్ అవ్వండి, తెలుసుకోండి అని చెప్పడానికి కారణం అదే. ఎందుకంటే మాట్లాడేటప్పుడు చాలా మటుకు అందరూ వాళ్ళ దృష్టికోణం నుంచి మాట్లాడుతారు. ఎవరో కొద్దిమంది అలా నిజాయితీ, ధైర్యం చేసి నిజంగా మన వ్యక్తిగత జీవితంలో కొన్ని విషయాలు ఎట్లుంటాయంటే నలుగురికి కూడా చెప్పుకోలేం. చెప్పాల్సిన అవసరం కూడా లేదు. అన్నీ కూర్చొని ఏదో నా జీవితం ఓపెన్ బుక్ అన్నట్టు కూర్చొని అందరికి చెప్పేసుకొని చీప్ అయిపోవాల్సిన అవసరం లేదు. మనకంటూ ఒక బుద్ధి ఇచ్చాడు బాబా. సో ఒకవేళ మనకు తట్టలేదే అనుకోండి, కొంచెం ప్రశాంతంగా కూర్చుని, నా జీవితంలో ఈ సంఘటన వచ్చింది నాకిలా అనిపిస్తోంది. నేనేం చేశాను? అని అంటే కూడా వస్తది. అందుకే మీకు అనంతయ్య నా మీద కంప్లెయింట్ చేసినప్పుడు ఎట్లా స్వచింతన చేస్తే, ఏ రకంగా బాబా నాకు ఇండికేషన్ ఇచ్చారు. నేనేం పాపం చేస్తే ఆ సంఘటన వచ్చిందని నాకు చూపిచ్చారు యోగంలో అని కూడా మీకు నా జీవితంలో ఉదాహరణ తీసి చూపిచ్చారు. సో, ఆ రకంగా మీకే తెలిసిపోతుంది. మీరు ఏం చేస్తే ఆ సంఘటనొచ్చిందని. సో, అప్పుడేం జెప్పాను నేను, ఆ రకంగా కంప్లెయింటొచ్చినప్పుడు వర్తమానంలో బాబా ఎదురుంగా ప్రతిజ్ఞ చేసి, ఇంక ఈ వాచాని మీ సేవ కోసమే వాడతానని చెప్పి, ఇంక అవన్నీ నేర్చుకొని వాడుతూ పోయారు. ఆ ఉదాహరణ ఉంది. ఆల్రెడీ రికార్డ్ అయి ఉన్నాయి వీడియోస్ చూడొచ్చు. ఇప్పుడు అది మళ్ళీ చెప్తూ పోతే గంటకెక్కువైపోతది. ఆ సంఘటనలు చెప్పేటప్పుడు విస్తారంగా చెప్తూ పోయారు. ఎందుకు నా జీవితాన్ని ఉదాహరణగా వేసి చూపిచ్చాను? ఎందుకు అంత విస్తారంగా చెప్పానంటే, నా గురించి ఏదో పబ్లిసిటీ ఇచ్చుకోనికో, డబ్బా కొట్టుకోనికి గాదు. చేసుకున్న పాపాలే చెప్పాను నేను. కానీ మీకు అర్థం గావాలని చెప్పాల్సొచ్చింది. సో, ఏ రకంగా పాపం చేసుకుంటే, ఏ రకంగా సమస్యలొస్తాయని అందులో విస్తారంగా చెప్పాను కాబట్టి, ఒక్కసారి వెనక్కెళ్ళి వీడియోస్ చూడండి. చూస్తే మీకు మీ జీవితంలో ఎలా చూసుకోవాలనేది మీకు క్లారిటీ వస్తది. అర్థం కాకపోతే ఒక్కసారి బాబాకి కనెక్ట్ అవ్వండి. వెంటనే మీకక్కడ ఇండికేషన్ రాకపోయినా గానీ కాస్త ఓపికలు పట్టండి. ఎందుకంటే అందరూ ఎట్లా ఆలోచిస్తున్నారంటే మెజారిటీ ఆ రోజు నేను ప్రశ్న అడిగాను. బాబాని ఎందుకు తలుచుకోవాలనంటే ఒక్కరు గూడా బాబా వాయిస్ వినొచ్చు, ఆయనతోటి మాట్లాడొచ్చు అని ఒక్కరు సమాధానం పెట్టలేదు. ఎప్పుడు చూసినా వాళ్ళు సంయోగం ఇస్తారా? వీళ్ళిస్తారా? మా కష్టాలు అందరూ వినాలి, మా కష్టాలు అందరూ వినాలని ఎప్పుడు ఎవరికి చెప్పుకుందామా అన్నట్టుంది. ఎందుకు బాబాకి చెప్పరు?
చెప్పిన తర్వాత ఆయన నుంచి రెస్పాన్స్ రాకపోవడం అంటూ ఉండదు. మనం ఆ చెప్పి మన మైండ్ హీట్ ఎక్కిపోయి ఉంటది. అండ్ రెస్పాన్స్ కంపల్సరీగా వస్తది. ఆ అంటే ఏదైతే ఓదార్పు కావాలో, ఆ ఓదార్పు ఆయన నుంచి వస్తది. ఈ రోజు మన కష్టాలొస్తే మన కష్టాల్ని ఓపికగా విని ఓదార్చేవాళ్ళు ఎవ్వరు ఉండరు. ఎవరి డెఫినిషన్‌లు, ఎవరి అర్థాలు, ఎవరి అపార్థాలు వాళ్ళకు కొన్ని రిలేషన్‌షిప్స్ అన్ని కాంప్లికేట్ అయిపోయింది. మీరు ఎంత మంచి ఉద్దేశంతో చేసినా బెడిసి కొట్టేస్తది. ఎందుకంటే ఏ కర్మ చేసినా వికర్మ అవుతదంట. ఎందుకు వాయుమండలం ఆ రకంగా ఉంది. ప్లస్ ఆత్మలు బలహీనం అయిపోయింది. సో, కలియుగం అని బాబా చెప్తున్నారు. ఒక సృష్టి చక్ర జ్ఞానం మనకిచ్చారు. సృష్టి చక్ర జ్ఞానంలో కలియుగంలో ఉన్నాం మనము. మెట్లు దిగుతూ వచ్చి ఆత్మలన్నీ బలహీనమైపోయి ఉన్నాయి. సో, బలహీనమైన ఆత్మ ఈరోజు మనం వెళ్లి సహాయం చేస్తాను అంటే ఎలా గుర్తిస్తది? సో, వాళ్ళు ఆ విషయం గుర్తించలేరు అని మనకు తెలిసినప్పుడు, మనం ఎందుకు మంచి పనులు చేయడానికి ఆగిపోతున్నాము? సో, కాబట్టి అందుకే ఆయన ఏమంటున్నాడు, నేను అవతరించిందే అందుకు సర్వ సంబంధాలు నాతో జోడించండి అనేసాడు. ఆయన ఒక తెలుసు మనమేం రికార్డ్ చేసామో మనకు తెలీదు గాని ఆయనకు తెలుసు కదా! సో, ఆ సర్వ సంబంధాలు ఆయనతో జోడించినప్పుడు, ఆయన నుంచి వచ్చే రెస్పాన్స్ విషయానికొచ్చేసరికి ఏమైపోయిందంటే, యాక్చువల్‌గా ఆయన ఇస్తాడు. కానీ ఎందుకు చాలా మంది దాన్ని స్వీకరిస్తలేరు అనంటే, వ్యక్తులతో చెప్పుకున్నప్పుడు, ఆ వ్యక్తులు మన తప్పుని వాలిడేట్ చేసినప్పుడు, అవునండి ఆ పరిస్థితిలో ఎవరైనా అలాగే చేస్తారు అని అన్నప్పుడు చాలా మందికి రిలీఫొస్తుంది. అంటే చేసిన తప్పుని అవతల వాళ్ళు సమర్థిస్తే రిలీఫొస్తోంది. అందుకే వ్యక్తులకు చెప్పుకోవడానికి ఎక్కువ ఇష్టపడుతున్నారు. అదే బాబాకి చెప్పామనుకోండి, ఉన్న నిజాలు చెప్పేసి కూర్చుంటారు. ఒకసారి ఒక ఉదాహరణ ఇచ్చాను గుర్తుందా మీ అందరికి? నేను ఇంత కష్టపడి జ్ఞానం చెప్పినా వీళ్ళకి అర్థం కావట్లేదు బాబా అంటే, అది నీలో ఉన్న అహంకారం చూసుకో అన్నాడు. స్ట్రెయిట్ ఆన్సర్స్ ఉంటాయి. బాబా మనలాగా సోది మాట్లాడడు. సో, ఈ రకమైన ఆన్సర్స్ ఎంతమంది ఒప్పుకుంటారు చెప్పండి? నిజంగా చెప్పాలంటే ఆ రోజు బాబా ఇస్తే నిజంగా స్వచింతన నిజమే. నేను చెప్తే వీళ్ళకి అర్థం కావట్లేదంటే నాకే అంత తెలుసు వీళ్ళకి తెలీదు. ఎంత అని జెప్తారు. అంటే అది అహంకారానికి చిహ్నం అంటాడు. సో, బాబాని అడిగితే చెప్పేస్తాడు. కానీ చాలా మంది ఒప్పుకోవడానికి ఆ నిజాయితీ, ఆ ధైర్యం ఉండదు. అందుకే బాబా ఒకవేళ టచ్ ఇచ్చినా కానీ వీళ్ళ మట్టుకు వీళ్ళు ఊహించేసుకుని వాళ్ళదే తప్పు. వాళ్ళలాంటి వాళ్ళు. సో, వ్యక్తులతోటి మాట్లాడడానికి ఎక్కువగా ఇష్టపడుతున్నారు. ఎందుకంటే వ్యక్తులు మనం చేసిన తప్పుని సమర్థిస్తారు కాబట్టి. కానీ ఈ రోజు మనకి నిజాయితీగా ఫీడ్‌బ్యాక్ ఇచ్చేవాళ్ళు కావాలి. ఈ రోజు మనం ఈ తప్పు చేస్తున్నాము, సరిదిద్దుకోండి అని ఎవరైనా చెప్తున్నారంటే అసలు పెద్ద ఉపకారం చేస్తున్నారు. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో అది మనకి తప్పని అనిపిచ్చదు. నేను చేసుకున్న అదృష్టానికైతే నేను చేసే తప్పులు చెప్పేవాళ్ళున్నారు నాకు. నేనెప్పుడూ వదులుకోను. ఎందుకంటే మనం చేసే సేవలకి, వర్క్ లోడ్‌కి, ఉన్న ప్రెషర్స్‌కి, టెన్షన్స్‌కి, హెల్త్ ఇష్యూస్‌కి ఒక్కోసారి చెక్ చేసుకోలేకపోతా. సో, కాబట్టి ఎవరైతే ఇదిగో ఇక్కడ ఈ లోపం ఉంది అని చెప్తున్నారంటే వాళ్ళని ముఖ్యంగా వదులుకోవద్దు. ఉంటే వాళ్ళు చెక్ చేసి పెట్టేస్తారు. మనకు సరిదిద్దుకోవడం ఈజీ అయిపోతది. అలా అని చెప్పంటే నమ్మకదారులై ఉండాలి. ఎవరు పడితే ఆళ్ళు చెప్పేది గాదు. మెంటర్స్ అంటారు గదా! అంటే విశ్వాసపాత్రులు ఎవరైతే మనకు క్లోజ్‌గా ఉండి, ఇదిగో ఇలా ఉంది అని చెప్పి డిస్కస్ చేయగల వ్యక్తుల్ని మనం సంపాదించుకోవాలి. సమయాన్ని కేటాయించాలి. వాళ్ళు చెప్పేది మనం వినాలి. మనం చెప్పేది వాళ్ళు వినేటట్టు అట్లా మనుషుల్ని సంపాదించుకోవాలి. అందరూ ఏం చేస్తున్నారంటే ఏ చిన్న తేడా వచ్చినా అంతే. ఫస్ట్ అమ్మో! ఇంక నేను మాట్లాడను. నాకు ఆ మనుషులంటేనే నాకు పడదు. ఇలా అందరిని దూరం చేసేసుకొని ఫైనల్‌గా చుట్టుపక్కల ఏం చేస్తారంటే అంతా వీళ్ళ మెంటాలిటీకి తగ్గట్టు చెత్తని పోగేసుకొని ఉంటారు. ఇక చుట్టుపక్కల ఆ టైపు నిజాయితీ లేని వాళ్ళందరిని మన చుట్టుపక్కల పెట్టుకుంటే ఏం చేస్తారు? యూజ్ చేసుకుంటారు మనల్ని. మెజారిటీ అదే చేస్తున్నారు. సో, ఆ పక్కన అలాంటోళ్ళని పెట్టుకునేసరికి నిజాలు చెప్పి మన ఉన్నతి కోసం పాటుపడే వాళ్ళందరిని మనం దూరం చేసేసుకొని, ఆ నిజాయితీ లేకుండా ఎప్పుడు చూసినా నువ్వు ఇంత చేస్తావు, అంత చేస్తావు అనేసి సత్యానికి, అసత్యానికి మధ్యలో తేడా అన్న మురళీలో బాబాయ్ పాయింట్ చెప్పాడు. అసత్య సంయోగుల్ని సత్యంగా వాడేసి అనుకునేసి ఇంక వాళ్ళు ఇంత గొప్ప ఇగ నువ్వు గాబట్టే చేస్తావు, పెట్టేస్తావు అనేసరికి నమ్మేస్తున్నారు. నమ్మేసి ఇంక మా అంత గొప్పోళ్ళే లేరు అని అనుకుంటున్నారు. సో, అట్లాంటప్పుడు ఉన్నతి ఎట్లా జరుగుతది? ఇగ మళ్ళీ బాబా రిజల్ట్ చూపించినప్పుడు ఇంక ఏడుస్తూ కూర్చోవాలి.
సో అందుకే ఇక్కడ బాబా ముఖ్యంగా స్వచింతన అంటున్నారు. సో బాబా తోటి స్వచింతన చేయించుకోకపోవడానికి మెయిన్ రీజన్ అదే నేను చూసింది. ఎందుకంటే స్ట్రెయిట్‌గా చెప్పేస్తాడు ఆయన. ఏ విషయం వెనక ఏ సంస్కారం ఉందా? సో నా మీద అనంతయ్య కంప్లెయింట్ ఏసిన రోజు గూడా బాబాని అడిగితే క్లియర్‌గా చూపిచ్చాడు. ఫలానా చోట ఇదిగో ఈ రకంగా అనుచితంగా మాట్లాడావు కాబట్టి ఇక్కడొచ్చింది. అరే! నిజమే కదండీ! కొన్ని విషయాలు మర్చిపోతాం మన జీవితంలో జరిగినయి కూడా. సో అది తీసుకొని మార్చుకోవాలి. సో కానీ ఏమంటే బాబా ఆ రకంగా నిజాలు చెప్పేసి ఉన్నదున్నట్టు చూపిస్తాడు కాబట్టి ఎవరికీ నచ్చక ఆయన తోటి స్వచింతన చేసుకోకపోవడం వల్ల ఇంకది అలా ఎళ్ళిపోతోంది అందరి జీవితాలు. కానీ ఇగ ఎవరు చేస్తే వాళ్ళే పొందుతారన్న చట్టం కాబట్టి ఇంకా అది ఎవరికి వాళ్ళు చూసుకోవాలింక మీ స్వజీవితాన్ని. కానీ మూడో వ్యక్తిని అడిగితే మాత్రం పూర్తిగా చెప్పలేకపోవచ్చు. కొంతవరకు చెప్పొచ్చు. కానీ బెస్ట్ మెథడ్ ఏంటి, కరెక్ట్ పద్ధతి మాత్రం మనం చూసుకొని బాబాని అడిగి తెలుసుకోవడం. ఆ అలవాటు ఇక్కడే చేసుకోవాలి. ఎప్పుడైతే బాబాతోటి మాట్లాడడము, ఆయన చెప్పేది వినడము, గౌరవం ఇవ్వడం అనేది సంగమ యుగంలో గనక రికార్డ్ అయితే, కల్పమంతా మళ్ళీ ఆయన ద్వాపరం నుంచి చెప్పాడు కదా! మీరొకసారి సంయోగం ఇస్తే నేను కల్పమంతం మీకు ద్వాపరం నుంచి మీకు సంయోగం ఇస్తా అని చెప్పాడు. సో మన వల్ల తప్పులు జరగొచ్చు అప్పుడు గూడా. సో ఆయనొచ్చి మళ్ళీ మనకు సంయోగం ఇస్తాడు. అలవాటు ఇక్కడే చేసుకోవాలి. వ్యక్తులు రావాలి, వ్యక్తులొచ్చి చెయ్యాలి, వాళ్ళు చెప్పాలి, వీళ్ళు చెప్పాలంటే ఇంక ఆ వ్యక్తులు వచ్చేసరికి ఆ వ్యక్తులొచ్చిన వ్యక్తుల్ని గూడా నమ్మం గదా! భగవంతుడినే నమ్మంది. ఇప్పుడు నా విషయంలో అదే జరిగింది. ఎవరు బాబాని నమ్మలేదు. ఇంకా ఆయనను నమ్మంది ఆయన కన్నా పెద్ద పోటు గాదు గదా! అందుకే మేము చెప్పిన జ్ఞానాన్ని గూడా ఎవరు నమ్మరు. సో, ఆ నమ్మకం అన్నది ఎక్కడి నుంచొస్తది? ఎక్కడి నుంచి ఆ పునాది వేస్తారనంటే ఇప్పుడు మురళి తీసి చదివి అలవాటు చేసుకోవాలి. ఆయన ఏం చెప్తున్నాడు? ఇది మురళిలో ఇప్పుడు చెప్పేసి ఇదిగో ఈ రకంగా మీరు ఇవ్వాలి అని చెప్తున్నారు. మరి ఇంతకు ఆయనే చెప్తున్నాడా? కాదా? అని మీకింకా దాని మీద కూడా డౌట్ ఉంటే ప్రయోగం చేసి చూడాలి. మీకే తెలిసిపోతుంది గదా! సో, అప్పుడేమవుతది? ఆయనతోటి క్లోజ్ రిలేషన్‌షిప్ అన్నది డెవలప్ అవుతది. ఆ క్లోజ్ రిలేషన్‌షిప్ అన్నది బాబాతోటి సంగమంలో ఎస్టాబ్లిష్ అవ్వాలి. ఆ సంబంధం అన్నది ఏర్పడాలాయనకి. ఆ దగ్గరి సంబంధం అన్నది ఏర్పడ్డప్పుడు ఏమైపోతదంటే సత్య త్రేతాయుగాల్లో ప్రాప్తులు ఖచ్చితంగా వస్తాయి. ఎందుకంటే కరెక్ట్ పురుషార్థం చేస్తాం కాబట్టి. ద్వాపర కలియుగాల్లో మనం తప్పులు చేస్తున్నప్పుడు గూడా ఆయన వచ్చి సంయోగం ఇచ్చినప్పుడు వెంటనే రిసీవ్ చేసుకుంటాం. చేసుకొని తప్పు దారిలోకి పోకుండా ఉంటాం. లేకపోతే ఆయన వచ్చి సహాయం చేస్తూ ఉంటాడు. మనం తీసుకోము. ఇంక అలా గడిచిపోతూ ఉంటాయి వెళ్తే మళ్ళీ ఇన్ని సంవత్సరాలు వేస్ట్ అయిపోయినాయి అని చెప్పేసి ఆలోచిస్తాం. సో, కాబట్టి ఏం జేయాలిప్పుడు? ఇప్పుడింక పూర్తిగా ఆయనతోటి కాంటాక్ట్స్ మెయింటైన్ చేయాలి. ఆయనతోటి పూర్తిగా స్నేహం మెయింటైన్ చేయాలి. ఆయనతోటి కంప్లీట్ 100% రిలేషన్‌షిప్. అది చేసి ఆయన సలహాలు తీసుకునే అలవాటు ఇప్పుడే చేసుకోవాలి. ఆయన మహావాక్యాల మీద నిశ్చయం అన్నది ఇప్పుడే ఏర్పరచుకోవాలి. కొంత ప్రయత్నం అన్నది కల్పనలో అన్నది చెయ్యాలి. ఇప్పుడు గనక మీరు చెయ్యలేదు అనంటే, ఎండ్ అయిపోయిన తర్వాత మొత్తం సంస్కారాలన్నీ స్టాంప్ కొట్టేస్తారు. అది ఫిక్స్ అయిపోతాయి ఇంకా సంస్కారాలు. దానికి తగ్గట్టు మనము జన్మలు తీసేసుకుంటూ ఎళ్ళిపోతాం. అప్పుడు సరిదిద్దాలన్నా సరిదిద్దలేం. ఇప్పుడు ఆయన శక్తి ఇచ్చి జ్ఞానం ఇస్తే ఇప్పుడు సరిదిద్దలేని వాళ్ళం అక్కడ సరిదిద్దుతాము. సో, ఈ రికార్డ్ అయినయన్నీ అక్కడ ఎమర్జ్ అవుతూ ఉంటాయి. ఆ ఎమర్జ్ అవుతూ ఉన్నప్పుడు దానికి తగ్గట్టు మన జన్మలొస్తూ ఉంటాయి. దానికి తగ్గట్టు ప్రవర్తిస్తూ ఉంటాం. సో, దాన్నే బాబా రాబోయే వాక్యాలు ఇదే చెప్పారు నెక్స్ట్. సో, కాబట్టి ఈ సంగమ యుగాన్ని పురుషోత్తమ సంగమ యుగం లేదా సర్వశ్రేష్ఠ యుగం అని ఎందుకంటారు? ఎందుకంటే ఆత్మ యొక్క అన్ని రకాల సంస్కారాలు అనగా ధర్మం యొక్క, రాజ్యం యొక్క, శ్రేష్ఠ సంస్కారాల యొక్క, శ్రేష్ఠ సంబంధాల యొక్క మరియు శ్రేష్ఠ గుణాల యొక్క శ్రేష్ఠత అంతా ఇప్పుడే రికార్డింగ్ వల్లే నిండుతూ ఉంటుంది. సో, నిండుతోంది ఇక్కడ అని చెప్తున్నారు. 84 జన్మల వృద్ధి కళ మరియు దిగిపోయే కళ 2 సంస్కారాలు ఈ సమయంలోనే ఆత్మలో నిండుతాయి. రికార్డింగ్ చేసుకునే సమయం ఇప్పుడు నడుస్తుంది. సో, రికార్డింగ్ కరెక్ట్‌గా చేసుకోండనండి. వృద్ధి కళ, దిగే కళ. అంటే సత్య త్రేతాయుగాలేంటి? వృద్ధి కళ. అంటే ఇప్పటి నుంచి ఎక్కుతాం. మళ్ళీ ద్వాపరం నుంచి దిగుతాం. దిగే కళ. ఇవి ఎట్లా రికార్డ్ అవుతున్నాయి? ఇప్పుడే మీరు చేస్తున్నారంటున్నాడు. సో, ఈ సంగమ యుగంలో కొద్ది సంవత్సరాల రికార్డింగ్ 5000 సంవత్సరాల కోసం. అందుకే మొన్న ప్రశ్న అడిగాను. ఒక 10 నిమిషాలు వెనక్కి లాగుతున్నారంటే అది ఎన్ని సంవత్సరాలు, ఎన్ని జన్మలతో సమానం అది. ఈరోజు ఒక నిమిషం ఆలోచిస్తున్నామంటే అది ఎన్ని సంవత్సరాల లెక్కనొస్తోంది. సో, ఆ రకంగా మనకు అవగాహన ఉంటే రికార్డింగ్ ప్రాపర్‌గా జరుగుతది. సో, టైం 9:30 అయింది. మళ్ళీ రేపు కంటిన్యూ చేద్దాము.
సో ఎవరైనా స్వచింతన చేసుకునే వాళ్ళు ఈ లైన్స్ మీద చేసుకోండి వాళ్ళు చెప్పినట్టు. సంఘటన, వ్యక్తులు, దాని వెనక సంస్కారము, వర్తమానంలో మీరేం చేస్తున్నారు. ఆ రకంగా చేసుకుంటే మీరు భాగ్యాన్ని కరెక్ట్‌గా తిరిగి రచించుకోగలుగుతారు. సో మళ్ళీ రేపు కలుద్దాం 8:30కి. అంతవరకు థాంక్ యూ. ఓం శాంతి.